చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రైతాంగ సమస్యల మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేస్తున్నది అందరికీ తెలుసు. ఈరోజు మనం ఎవరు అడ్డుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతులు ఈరోజు ముఖ్యంగా వరి పండించే రైతులకి చాలా కష్టకాలం మనకి వచ్చింది. ఎందుకంటే ప్రాజెక్టుల్లో ఫుల్గా నీళ్లున్నా కూడా రైతులు వరి పంట వేసేదానికి ఎడగారికి చాలా వెనకంజి వేశారు. ఎందుకంటే ఈరోజు 3 పుట్లు దామాష అయినా కూడా మనకి అమ్మితే 36,000 మాత్రమే వస్తుంది. మనకి పెట్టుబడి 43,000 రూపాయలు వస్తుంది. మన హార్వెస్టర్తో హార్వెస్ట్ చేస్తే 43,000, అదే కోత కోస్తే 46,000 అవుతుంది. మనకి 43,000 పెట్టుబడి అయితే 12,000 లెక్కన అమ్మితే 36,000 వస్తుంది. అంటే అక్కడికే దాదాపు మనం ఎంత నష్టపోతున్నాం? దాదాపు 7,000 రూపాయలు నష్టపోతున్నాం. ఆయన ఇచ్చే రైతు భరోసా 7,000 ఇచ్చినా కూడా మనం నష్టపోతా ఉన్నాం. నష్టపోతూ ఈ రైతులు సేద్యం చేసి అందరికీ సహకారం అందిస్తున్నారంటే వీళ్ళకి మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎటువంటి వాళ్ళ సహకారం అందటం లేదు. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటి సబ్సిడీలు మొత్తం ఎత్తేసాడు. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాయిల్ టెస్ట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఏది కావాలంటే అది మన సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత మైక్రో ఇన్పుట్స్ అన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చారు. తర్వాత మనకి విత్తనం సబ్సిడీ ఇచ్చారు. తర్వాత దున్నేదానికి గుర్రు రొటోవేటర్స్ ఎన్ని 50% సబ్సిడీతో ఇచ్చారు. అవి తగిలిచ్చేదానికి రైతు రథాలు, ముఖ్యంగా 20,000 రైతు రథాలు మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేసింది. అంతేకాదు దాని తర్వాత కోత కోసేదానికి హార్వెస్టర్స్ 50% సబ్సిడీతో ఇచ్చారు. స్ప్రేయర్లు తైవాన్ స్ప్రేయర్స్ 50% సబ్సిడీతో ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి కూడా మన రైతాంగం కొంచెం లేటుగా మనకి కోతకు వచ్చి ఇరుగుళ్ళు వచ్చినాయి. మామూలుగా ఈ జీలకర్రలు ఇరుగుడు వస్తే మేమందరం అఖిలపక్ష రైతు కమిటీ తరఫున అప్పటి మన వ్యవసాయ శాఖ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారిని, అయ్యా మాకు ఏదన్నా ఒక 200 రూపాయలు క్వింటాలకి బోనస్గా ఇప్పించమని మేము అడిగితే నేను మాట్లాడి తప్పకుండా ఎంత వస్తుందో చెప్పలేం కానీ నేను మాట్లాడి చేస్తా అన్నాడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారిని పౌర సరఫరాల మంత్రి గారిని ఒప్పించి మనం 200 అడిగితే 210 రూపాయలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. వీళ్ళు రైస్ మిల్లర్స్ పోయినసారి మన రాష్ట్ర మంత్రి గారు, మన జిల్లా మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 1050 కేజీలు తీసుకోండి అయ్యా మీరు దోసుకోండి అని చెప్పాడు. రైస్ మిల్లర్లు ఆ ఉగాడు అట్నే పట్టుకొని 1,200 కేజీల దాకా రైతుల్ని గుంజి వాళ్ళని వేసారి చేసి మొత్తం ఈ రోజు కూడా అదే నడుస్తూ ఉంది. మేము కలెక్టర్ మీటింగ్లు పోతే 950 కేజీలు తడి ఉంటే తీసుకోమంటే ఈ రోజు కూడా 1030 కేజీలు రైతుల దగ్గర పెండుతూ ఉన్నారు. ఏ విధంగా ఈ శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడుండే మంత్రులు కానీ ఎవరు పట్టించుకునే పాపాన బాలేదు. రైతులు అన్యాయం అయిపోయినారు. ఈ రైతుల యొక్క కష్టాలని గమనించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు మనకి మామూలుగా ఎకరానికి ఒక 26 క్వింటాలు ధాన్యం వస్తుంది. మనకి స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందంటే ప్రొడక్షన్ వాల్యూలో ఇంకొక 50% కలుపుకొని రేట్ ఫిక్స్ చేయమన్నారు. రేట్ ఫిక్స్ చేసేది మన చేతుల్లో లేదు. ఆ రోజు ఆయన మహానుభావుడు స్వామినాథన్ గారు కొన్ని కమిషన్ వేసి 2006, 2004 నుంచి 6 దాకా ఒక 5 డిమాండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారికి పంపించారు. అప్పట్లోనే మనకు రుణమాఫీ కూడా వచ్చింది. మన్మోహన్ ఈరోజు మన కావలి పట్టణంలో నా మిత్రులు మధుగారు మాత్రం ఏంటంటే తెలుగు రైతు వాళ్ళకి ఇటీవల ఇచ్చినటువంటి పదవులు తీసుకున్నటువంటి వారందరికీ సన్మానం చేయాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మిత్రులు గిరిధర్ గారు చెప్పారు, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈరోజు ఫర్టిలైజర్స్ మాత్రం గతంలో ఒక డిఏపి బస్తా 400 రూపాయలు ఉంటే ఈరోజు 1,300 రూపాయలు.
అంటే దాదాపు 200% పెరిగి దీనివల్ల ఏంటంటే రైతులు మాత్రం ఏంటంటే బాగా ఇబ్బంది పడడానికి కూడా కారణమైంది. అదేవిధంగా అన్ని కాంప్లెక్స్లు ఎరువులు ఈ విధంగా పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనంతా గ్రహించి మన ప్రభుత్వం గ్రహించి దీన్ని ఇమీడియట్గా రెస్టోర్ చేయాలని కోరుతూ ఈరోజు నాకు వేదిక మీద పెద్దలు, ఈనాడు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీహరి నాయుడు గారు మిగతా కమిటీ సభ్యులందరికీ సన్మాన కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అనుభవాన్ని అంతా ఉపయోగించి ఈ వచ్చే 2 ఏళ్లలో రైతు సమస్యల మీద మీరు గలమెత్తి పోరాడతారని, మరియు ముఖ్యంగా జిల్లాలో ఉన్న రైతు సమస్యలపై గట్టిగా మీ గళాన్ని వినిపిస్తారని. మీకు గడిచిన కాలంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు ఎక్కడా చరిత్రలో లేదు. పెద్ద ఆయన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు చెప్పినట్టు ఆయన చెప్పింది ప్రతిదీ వాస్తవం. తైవాన్ స్ప్రేలు కానీ, హార్వెస్టర్లు కానీ, గత ప్రభుత్వంలో సబ్సిడీ కింద అందించిన రైతు రథాలు కానీ ఏది ఇప్పుడు ఈ ప్రభుత్వం అందించట్లేదు. అది మీ అందరికీ తెలుసు. మరొక మాట, ఒకప్పుడు నేను ఇది గమనించేవాడిని కాదు. మొన్న నేనే బాధితుడిని. ఒక 7.5 కిలో 75 కిలోలకు 7.5 కిలోలు నేనే తక్కువ కింద బస్తా కింద నేనే ఇచ్చాను. దీని గురించి మరొకసారి ప్రభుత్వాన్ని గట్టిగా అందరూ రైతు కమిటీలో ఎన్నికైన వాళ్ళందరూ ప్రశ్నిస్తారని ఆశిస్తున్నాను. పదవులు పొందిన మన నాయకులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి, ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి తెలుగు రైతు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండ్లగుంట మధుబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మీటింగ్కి పిలవగానే వారి యొక్క వాల్యుబుల్ టైం ప్రొవైడ్ చేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా తెలుగు రైతు కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే తిరుపతి పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు రాధన్న గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ మీ యొక్క వాల్యుబుల్ టైం ఈరోజు ప్రొవైడ్ చేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, రైతు కమిటీ అనుబంధ సంఘాలు ఉన్న మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చింది, ఎన్ని రకాల ఉపయోగాలు ఉండేటట్టు తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఆ రోజు వర్షాభావ పరిస్థితుల్లో కూడా రాయలసీమకు కూడా పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి అక్కడ చీనికాయలు అంటారు, ఆ తోటలన్నీ కూడా ఎండిపోకుండా వాళ్ళ రైతులందరినీ కూడా ఆ ముఖంలో చిరునవ్వు చూసే విధంగా పట్టిసీమ నీళ్లు తెచ్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అటువంటి పరిపాలన చూసిన పెద్దలు మా గురువు గారు మధుబాబు నాయుడు గారికి, అదేవిధంగా అల్లూరు మాజీ జెడ్పీటీసీ నీటి సంఘం అధ్యక్షులు మా సోదర సమానులు వేదా గిరిధర్ గారికి, అదేవిధంగా యాదవ్ శెట్టి గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా జిల్లా ఉపాధ్యక్షులుగా తెలుగు రైతుగా ఎన్నికైన మా పెద్ద ఆయన శ్రీహరి నాయుడు గారికి, అదేవిధంగా బోగోలు మండలం నుంచి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కోట వెంకారెడ్డి గారికి, మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, రైతు సోదరులారా, నేను ఒకటే చెప్తున్నాను, ఇది రాక్షస రాజ్యం. ఈ రాక్షస రాజ్యంలో మనం చాలా పోరాటాలు చేయాల్సి వస్తుంది. మన పెద్దలు వేద రవిచంద్ర గారి సూచనల మేరకు కండ్లగుంట్ల మధుబాబు నాయుడు సారథ్యంలో చాలా పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీ కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యంగా రైతులోనే వస్తుంది. ఏదైనా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీతో కలిసి పోరాడడానికి మేమందరూ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఈరోజు పార్టీ ఒక కన్ను అయితే తెలుగు రైతు అనేది ఒక కన్ను పార్టీకి. ఎందుకంటే రైతాంగం అనేది
రాష్ట్రం లేదు, రైతాంగం లేనిది దేశం లేదు, రైతాంగం గ్రామం లేదు, రైతాంగం లేనిది సమాజమే లేదు. ఈరోజు రైతాంగం దేశానికి వెన్నుముక. పార్టీకి కూడా అదేవిధంగా ఒక సైడు ఒక కన్ను మనకి పార్టీ అయితే ఒక కన్ను తెలుగు రైతు. ఈ తెలుగు రైతు కార్యక్రమంలో ఈరోజు పదవులందరూ కూడా మంచి నాయకులకి ఇవ్వటం జరిగింది. ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఈరోజు రైతాంగానికి జరిగే ఏ కార్యక్రమం అయినా రైతాంగానికి జరిగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటంలో కానీ దాన్ని వ్యతిరేకించడంలో కానీ రైతే తీవ్రమైన మనం పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఈనాడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు 3 సంవత్సరాల కాలం దగ్గరగా 2.5 సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన రైతాంగానికి ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ఉన్నది అనేది బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకంటే ముందు చూపుతో ప్రణాళికలు వేసుకొని ముందు చూపుతో వెళ్ళినప్పుడే మనకి రైతాంగం వాళ్ళు ఇబ్బంది పడకుండా పని జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు చూస్తే ప్రాజెక్టులు చూస్తే టోటల్గా మనకి ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ లాస్ట్ చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు కూడా మూలన పెట్టడం జరిగింది. ఈరోజు ముందు చూపు ప్రణాళికతో కృష్ణా జలాలు ఎక్కడ మనకి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో గోదావరి పెన్నాని అనుసంధానానికి తీసుకున్న ఆ ప్రాజెక్ట్ని తుంగలో దొక్కడం జరిగింది. ఈరోజు ఆనాటి ముందు చూపుతో పట్టిసీమకి నీటిని తీసుకురావటం జరిగింది. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా బొల్లాపల్లి తీసుకొచ్చి బొల్లాపల్లి నుంచి సోమశిల వరకు పొడిగిచ్చేదానికి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు వేశారు. కానీ ఈనాడు ఆ ప్రాజెక్టులన్నీ మూలపడ్డాయి. అదేవిధంగా నీరు చెట్లో కానీ ఎన్నో కార్యక్రమాల్లో ఆనాడు మనకి ఈ నెల్లూరు జిల్లాలో కానీ మన కావలి ప్రాంతంలో కానీ ఎన్నో మన ప్రాజెక్టులని తీసుకురావటం జరిగింది. గతంలో ఉన్న మన ఇక్కడ వేద రవిచంద్ర గారి సారథ్యంలో అవన్నీ ఏమైనాయని చెప్పి అడుగుతా ఉన్నాం ఈనాటి ప్రభుత్వాన్ని. ఈరోజు ఒక్క తట్ట మట్టి తీసి ఒక చిన్న పార మట్టి తీసి పక్కన వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ ప్రాజెక్టులు అయితే కావలి కాలం మీద ఎన్నో పనులు శాంక్షన్ చేయించడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మూలన పట్టడం జరిగింది. ఈరోజు సిబిఆర్ బైపాస్ కెనాల్ను కూడా ఆనాడు రవిచంద్ర గారి సారథ్యంలో అది టెండర్ అయిన వర్క్ని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అదైనా పూర్తి చేయండి, లేదంటే గ్రాంట్లు లేవని చెప్పి మళ్ళా ఆపత్తని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఈ ప్రాంతంలో డిఎం ఛానల్ కానీ అదేవిధంగా డిఆర్ ఛానల్ నుంచి వచ్చే డిఎం ఛానల్ నుంచి మనకి కింద కోళ్లదిన్న కేటీఎస్ ఛానల్ తుమ్మలపేట వరకు ఆ కాలంను కూడా ఈరోజు ఆనాడు రవిచంద్ర గారి సారథ్యంలో చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కొత్త కార్యక్రమాలు చేయకపోగా శాంక్షన్లు ఇచ్చిన కార్యక్రమాలను కూడా ప్రాజెక్టులను కూడా మూలన పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతాంగానికి చూస్తే పూర్తిగా ఆనాడు ఎన్నో పథకాలు, ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు, ఎన్నో చేయూత రైతాంగానికి మనకి ట్రాక్టర్లు కానీ రైతు రథాలు కానీ మన సోదరుడు మన రాధాకృష్ణ నాయుడు గారు చెప్పిన ఎన్నో పథకాలను హార్వెస్టర్స్ కానీ ఎన్నో ఇవ్వటం జరుగుతూ ఉంది. కల్టివేటర్లు కానీ కానీ ఈరోజు ఒక్క కొడవలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం. కళ్ళకుంట మధుబాబు నాయుడు గారికి అట్లనే మా జిల్లా పార్లమెంటు రైతు అధ్యక్షులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి గారికి, ముఖ్యంగా అల్లూరు మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ మాజీ అధ్యక్షులు, నీటి సంఘాల మాజీ అధ్యక్షులు గిరిబాబు గారికి, అట్లనే కావలి ఒకనాడు కావలని అంటే యానా చెట్టి గారు అనేవాళ్ళు. మరి ఆయన కావలి మున్సిపల్ చైర్మన్గా, మార్కెటింగ్ చైర్మన్గా కావలిని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి యానా చెట్టి గారికి, అట్లే నాతోటి స్నేహితుడు, నాకు అత్యంత ఆప్తుడు కోనం మల్లారెడ్డి గారు, తర్వాత వెంకారెడ్డి గారికి, రాధాకృష్ణ. ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి
నాకు తెలుగు రైతు జిల్లా పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది. అట్లనే మల్లారెడ్డి గారు నియోజకవర్గం ప్రెసిడెంట్గా, అట్లే వెంకారెడ్డి గారికి. ఇవన్నీ కూడా బేద రవిచందర్ గారి నాయకత్వంలో మాకున్నటువంటి అనుభవం, వ్యవసాయం మీద ఉన్నటువంటి అనుభవాన్ని గమనించి వారు మాకు పదవిని ఇవ్వటం జరిగింది. దాంట్లో అజీజ్ గారు, చంద్రమోహన్ రెడ్డి గారికి వీళ్ళు మాకు ఈ పదవులు ఇవ్వడానికి సహకరించడం కూడా జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మాకు ఈ పదవులు ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా రవిచంద్ర గారికి, అజీజ్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే వారు మాకు ఈ పదవి ఇచ్చారు, మేము ఎక్కడా తప్పు చేయం, మేము ఎక్కడా వెనకాడే పని కూడా లేదు. రాజకీయంగా కావచ్చు, రైతులు పోరాటంలో కావచ్చు, మేము వెనకాడేటువంటి కాదు, మా మనస్తత్వం అట్లాంటిది కాదు. దేనికైనా నిలబడి సామర్థ్యంగా నిలబడేటువంటి సామర్థ్యం ఉన్నది. దాన్ని చూసే మాకు ఆయన ఇచ్చాడనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రగాఢంగా నమ్ముతున్నాం. అయితే ఇప్పుడే చెప్పారు, మన గవర్నమెంట్కి, తెలుగుదేశం గవర్నమెంట్కి, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎంత తేడా ఉందంటే మనం చెప్పాల. ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వరికోత మిషన్ ఇచ్చారు. జిల్లా రైతులకి 100 ట్రాక్టర్లు ఇచ్చారు, 50, 60, 40 సబ్సిడీతో, అంటే కులాలను బట్టి. దానికి సంబంధించిన మెటీరియల్ రోటావేటర్ కావచ్చు, కల్టివేటర్ కావచ్చు, బురదలో దున్నే వీల్స్ కావచ్చు, గిలక కావచ్చు, మరి ముందు కొట్టుకునే పంపులతో సహా, ఒడ్లు విత్తనాలతో సహా అన్నీ స్ప్రింక్లర్లు 70, 60, 90% కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ రద్దు చేసేసాడు. ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ఈ దేశానికి, రాష్ట్రానికి ఎన్నుముక అని చెప్పేటువంటి ఈ పెద్ద పెద్ద మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో ఎన్నో చెప్పాడు. రైతులకి అది చేస్తాం. ఈరోజు ఉచితంగా రైతులకి వ్యవసాయానికి సంబంధించి మోటార్లు పెడితే ఉచితంగా కరెంట్ ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచి రామారావు టైం నుంచి ఈరోజు మళ్ళీ కొత్తగా మీటర్లని ఒకటి పెట్టి రీడింగ్ తీసుకొని, అంటే ఈయన చెప్పేదంతా అబద్ధమే కదా, నిజం ఎప్పుడు చెప్తాడు ఈయన? మీటర్లు పెట్టి దాని మీద రీడింగ్ తీసుకొని మళ్ళీ డబ్బులు వసూలు చేయాలి. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, మీటర్కి ఒక యూనిట్కి వచ్చి ఇళ్ళకి ₹27 అదనపు ఛార్జ్ చేయటం కూడా జరిగింది. ఆయన అప్పుడు వస్తే, నేను వస్తే మొత్తం తీసేస్తానని చెప్పాడు. మొత్తం ఎట్టా తీసేస్తాను, మనకు తోలు తప్పక ఇంకేమిలే, తీసేశారు. ఏమీ లేదు మన దగ్గర, రైతుల దగ్గర. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర అంటే ఒకనాడు మన గవర్నమెంట్లో పుట్టి 14,000 జీలకర్ర మసూరా పుట్టి 14,000కి గవర్నమెంట్ తీసుకున్నటువంటి సందర్భం. దాంట్లో 3 కేజీలు తరుగే. ఈరోజు ఇప్పుడు కొయ్యటం, లారీకి ఎత్తడం 3 కేజీలు, లేకపోతే రైతు ఏదన్నా కొద్దిగా బాగలేకపోతే 4 కేజీ. దీనికి ఎక్కువ ఇస్తే ఎంతో మనం ఒప్పుకునే వాళ్ళం కాదు. ఈరోజు
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టికి